నమస్తే అండి. నేను మీ రూప. నైట్ అయితే మాకు వర్షం పడిందండి. ఆ ఎఫెక్ట్‌కేమో మార్నింగ్ లేచి చూసేసరికి ఇంద్రధనుస్సు వచ్చింది. చుట్టూ పచ్చని పొలాలు కదా! చూడటానికైతే చాలా అందంగా ఉంది. లేవటమే బయటకొచ్చి ఫస్ట్ అయితే ఈరోజు మార్నింగ్ ఇంద్రధనుస్సునే చూసానండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసేసుకొని స్నానం అయితే చేసి రెడీ అవుతున్నాను. రెడీ అవ్వటం అంటే పెద్ద పెద్ద మేకప్‌లు అలాంటివేమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. జస్ట్ చిన్నది ఫెయిర్ అండ్ లవ్లీ అయితే రాసుకుంటాను. అది కూడా బయటికి వెళ్తాను అనుకుంటేనేనండి. ఏదైనా ఫంక్షన్‌లకి అలాంటి వాటికి మాత్రమే యూజ్ చేస్తాను. ఇంట్లో ఉంటే జస్ట్ సబ్బుతో ఫేస్ వాష్ చేసి వదిలేస్తాను. ఇంకేమి రాయననమాట. అలానే రూ. 5 స్టిక్కర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నానంటే నాకు నెల రోజులొస్తాయండి. నేను ఎక్కువగా యూజ్ చేసేవి డైలీ అయితే ఇవే. మామూలుగా అయితే ఎక్కువగా తిలకం అలవాటనమాట. తిలకం పెట్టుకుంటాను. కానీ ఈ సమ్మర్‌లకేంటంటే పొలం పనులకి వెళ్ళేటప్పుడు చెమటకి మొత్తం కూడా కారేసిద్ది. సో, అందుకు స్టిక్కర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇకపోతే పెళ్ళైన ఆడవాళ్ళకి అసలైన అందాన్నిచ్చేది నుదిటి మీద కుంకుమేనండి. మనం ఎంత రెడీ అయినా సరే నుదిటి మీద కుంకుమ లేకపోతే అసలు ఆ అందానికి విలువే ఉండదు. సో, అందుకు నేనైతే మాత్రం స్నానం చేసి రాగానే ముందుగా అయితే బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటానండి. ఆ తర్వాతనే ఇంకే పనైనా చేసుకుంటాను. మన హిందూ ధర్మం ప్రకారం నుదిటి మీద కుంకుమ అనేది మన భర్త యొక్క క్షేమాన్ని కోరుకునేదంటండి. అందుకే పెళ్ళైన ప్రతి ఆడవారు కూడా నుదిటి మీద కుంకుమ లేకుండా ఇంట్లో అయితే తిరగకూడదు. అది అశుభమంట. పెళ్ళైన తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. సో, ఇలానే బొట్టు లేకుండా కనిపించేసరికి మా అమ్మమ్మ తిట్టి ఇలానే చెప్పింది. సో, అప్పటినుంచయితే నేను నుదుటి మీద బొట్టు లేకుండా ఏ రోజు కూడా లేనండి. ఎందుకంటే నాది చిన్న వయసు కాబట్టి నాకన్నీ తెలియవు. సో, అందుకు నాకు మా అమ్మమ్మ అయితే ప్రతీదీ కూడా చెప్తుంది. ఎందుకంటే మనకి తెలియనివి చెప్పి నేర్చుకోవాలి. మనకెందుకులే అని అయితే అనుకోకూడదు. ఇప్పటికైనా సరే నాకు ఏమైనా తెలియనివి ఉంటే మా అమ్మమ్మని కానీ, లేదా మా అక్కయ్య వాళ్ళని కానీ అడిగి తెలుసుకుంటానండి. ఎందుకంటే ఆ కాలంలో అంటే ఉమ్మడి కుటుంబాలుండేవి కాబట్టి ఇంట్లో పెద్దలనేవారు చెప్తా ఉండేవారు. కానీ ఇప్పుడు అసలు ఎవరు ఉమ్మడి కుటుంబాలంటే చాలా రేరు. ఎక్కడ కనిపించవు. ఎవరికి వారే ఏకాకి అన్నట్టు ఎవరికి వారే ఇప్పుడు స్వతంత్రంగా జీవించాలనుకునేవారే ఎక్కువ. అందుకే ఎక్కువగా వేరు కాపురాలే కనిపిస్తాయి. దూరంగా ఉంటే దున్నపోతంత ప్రేమన్నట్టు దూరంగా ఉంటే మాత్రం ఒకరి మీద ఒకరు చెప్పలేనంత ప్రేముంటాయి. దగ్గరగా ఉంటే మాత్రం మరెందుకనో అన్ని గొడవలు. నేనైతే ఇంక తలకి శుభ్రంగా కండ పెట్టయితే తుడిచేసుకొని ప్లక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. పల్లెటూరులోని ఎంత నేచురల్‌గా రెడీ అయితే అంతే అందం. అంతకు మించి ఇంకా ఓవర్‌గా రెడీ అయ్యామంటే వింతగా చూస్తారు. నిజానికి నాకు కూడా ఇలా సింపుల్‌గా రెడీ అవ్వటం అంటేనే చాలా ఇష్టమండి. ఇకపోతే ఈ సారీకి ఒక చిన్న హిస్టరీ ఉందండి. అదేంటంటే మా పెళ్ళైన కొత్తలో ఆషాఢంకి నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను చూడటానికి మా వారు వస్తూ ఈ సారీనైతే తీసుకొచ్చారు. అప్పటినుంచయితే నేను ఈ సారీని చాలా భద్రంగా వాడుకుంటున్నానండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో కొన్ని స్వీట్ మెమోరీస్ అనేవి ఉంటాయి కదా! సో, నాకు అలానే ఇదొకటి. అప్పుడప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గాని, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కట్టుకుంటానండి. తర్వాత మళ్ళీ భద్రంగా వాష్ చేసయితే దాపెట్టేస్తాను. మామూలప్పుడు మాత్రం పువ్వులు చాలా పూస్తాయండి. కానీ ఏదైనా గుడికి వెళ్దాం అనుకున్నప్పుడు, ఇంట్లో దీపారాధన చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం అసలు పువ్వులే ఉండవు. ఏదో అక్కడికక్కడికి 4 చెట్లు ఉన్న కాడికి పువ్వులైతే ఇంటి ముందు కోసి తీసుకొచ్చి దేవుని దగ్గరైతే పెట్టుకుంటున్నాను. గుడికి వెళ్ళేటప్పుడు కానుక వేయకుండా రాకూడదు. అలానే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పువ్వులు లేకుండా చేయకూడదంటండి. ఒక్క పువ్వయినా సరే దేవుని దగ్గర పెట్టి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. ఇంతకీ ఈ వీడియో దేనికోసమో నేను మీకు చెప్పనే లేదు కదండీ! ఈ వీడియో వచ్చి మేము దొండపందిరి పెట్టామని మీకు తెలుసు కదండీ! ఇదివరకు నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా! ఆ దొండపందిరైతే ఇప్పుడు తొలికాయలైతే పడినియండి. మాకు పంట ఏదొచ్చినా సరే తొలికాయలు దేవుడి దగ్గర పెట్టడం అనేది అలవాటు. మామూలుగా ఏ పంట పండించినా సరే ఊర్లో అమ్మవార్ల దగ్గర పెట్టేసేవాళ్ళమండి. కాకపోతే ఈసారి దొండపందిరి కదా! సో, మొదటి కాయలనేవి మా దేవర దగ్గర పెట్టాలనైతే మొదటి నుంచే అనుకున్నాము. ఇప్పుడైతే తొలికాయలు పడినాయి. కోసి అంటే మేము ఇప్పటికే బాగా లేట్ చేసేసాము. చాలా కాయలైతే పండిపోయి కింద పడిపోతున్నాయి. అదీ కాకుండా మా దేవర గుడికి వెళ్ళి కూడా చాలా రోజులవుతుంది. చూసుకున్నట్టు ఉంటుంది. అలానే కాయలు పెట్టినట్టు ఉంటుందని చెప్పి ఇంక ఈరోజైతే ఖాళీ చేసుకొనైతే అక్కడికి బయలుదేరాము. ఏ పంటైనా సరే మహా అయితే 3 నెలలు, 5 నెలలు, 6 నెలల వరకే పండుతుందండి. కానీ మేమిప్పుడు పెట్టిన దొండపందిరైతే దగ్గర దగ్గర 2, 3 సంవత్సరాలైతే అట్టానే ఉండిద్ది. మొదటిసారి మేము పందిరి పెట్టినప్పుడు కూడా తొలికాయలైతే అక్కడే మా దేవర దగ్గరే తీసుకెళ్ళైతే పెట్టామండి. అందుకని మళ్ళీ ఈసారి కూడా ఆడికే తీసుకెళ్ళి పెడదామని అయితే అనుకున్నాము. అందుకనే గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి ముందు రోజే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాను. దుప్పట్లన్నీ ఉతికి, మంచాలు కడిగేసి ఇల్లంతా కూడా నీట్‌గా సర్దుకున్నానండి.
నైట్ వర్షానికి కలర్స్ అన్నీ కూడా తడిసిపోయాయండి. ఇంకా అందుకే పసుపు రంగు, ఎరుపు రంగు అయితే వేయలేదు. బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఆ రోజు వాతావరణం అయితే చల్లగానే ఉంటుంది. ఆ రోజనే కాదులెండి 2, 3 రోజుల నుంచి అయితే వాతావరణం బాగా చల్లగా ఉంటుంది. దీపారాధన అయితే అయిపోయినప్పటినే లాస్ట్‌లో అయితే సాంబ్రాణి ధూపం అయితే ఇల్లంతా కూడా వేసుకుంటాను. ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ఇప్పుడు మేము దేవర దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను కదా! స్వయంగా అమ్మవారే ఒక వ్యక్తి రూపంలో అయితే అంటే ప్రతి ఆదివారం కూడా ఒక వ్యక్తి రూపంలో వచ్చి అంటే ఎవరు ఏమడిగినా సరే అమ్మవారు జాతకాల మాదిరిగా అంటే చెప్తుంది మంచి చెడులు. అలా మేము మా పెద్ద పాపకి అన్నప్రాసన అయితే మా దేవర దగ్గరే పెట్టుకునేటప్పుడు అక్కడికైతే వెళ్ళామండి. ఆ రోజు అమ్మవారొచ్చి మాకు అంతా కూడా చెప్పింది. అంటే మా ఇంట్లో దిగేటప్పుడు ఒక చిన్న హారర్ స్టోరీ అయితే జరిగిందిలెండి. అంటే కొంచెం ఫస్ట్ టైం నేను కూడా దెయ్యాలున్నాయని అయితే అప్పుడే నమ్మాను. సో, ఆ స్టోరీ అంతా మీకు నేను ఇంకో రోజైతే చెప్తానులెండి. అప్పుడు మా ఇంటికి అదంతా కూడా పోవడానికి అమ్మవారే మాకు సహాయం అయితే చేసింది. ఆ తర్వాతనే మేము ఏది చేపట్టినా సరే మీకంతా మంచే జరిగిద్ది. నన్ను నమ్ముకొని మీరు ముందుకెళ్ళండి అని చెప్పింది. అప్పుడే మేము మొదటిసారి దొండపందిరైతే వేశాము. ఆ తర్వాత అసలు తిరగలేదనమాట. చాలా బావుంది లైఫ్ అయితే. మళ్ళీ ఎప్పుడైతే 1 ఇయర్ బ్యాక్ పందిరి పడిపోయిందో మళ్ళీ అప్పటి నుంచి కొంచెం డల్ అయిపోయింది. అందుకే మళ్ళీ ఈసారి కూడా కొంచెం పందిరి పెట్టి అమ్మవారినైతే దర్శించుకుందామనే వెళ్తున్నాము. అప్పుడు నాకు అమ్మవారే చెప్పారండి నేరుగా. అంటే ఇంట్లో ఎప్పుడు కూడా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండు, దీపారాధన చేసుకుంటూ ఉండు, ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకొని పూజ చేసుకోగలవా? ప్రతీదీ కూడా నన్ను అప్పుడే అమ్మవారైతే అడిగి నాతో అయితే ఇవన్నీ కూడా చేయమని చెప్పారు. అంతకుముందయితే ఇంటి ముందు తులసి మొక్కేం లేదండి. అమ్మవారు చెప్పిన తర్వాతనే మేము ఇంటి ముందు తులసి మొక్కనైతే పెట్టుకున్నాము. అసలు మా ఇంట్లో ఏం జరిగింది, హారర్ స్టోరీ ఏంటనేది నేను మీకు ఇంకోసారయితే క్లియర్‌గా చెప్తానండి. 3 ఇయర్స్ బ్యాక్ మా పెద్ద పాప అయితే ఇదిగోండి మా పెద్ద పాప ఇదే సేమ్ పందిరి ఇలానే ఉన్నప్పుడు తీసిన ఫోటో. ఇప్పుడు మా చిన్న పాప. ఇదేనండి మా దొండపందిరి. పైన జీవైర్ అనేది నిలువులేశారు కదా! ఇంక అడ్డంలు కూడా వెయ్యాలి. ఇప్పుడిప్పుడే చాలా వరకు పిందయితే దిగుతుంది. మేము చాలా లేట్ చేయడం వల్ల ముందు ముందు కాయంతా కూడా పండిపోయి కింద పడిపోయినియి. సరేలే మొదటి కాయలు అమ్మవారికి పెట్టే వరకు ఇంకా కొయ్యకూడదని అయితే వదిలేసాము. మొదటి కాయ అయితే మా బుడ్డదాంతో అయితే కోయిస్తున్నాము. మా చిన్న పాప. ఇందులో పడేసి అబ్బో! ఇది దీన్నొక్కడే ఉంది. మీ నాన్న వేసిన చెట్టు ఇది. ఇంకో చెట్టు కాడికి వెళ్దాం దా. ఇదిగో 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 కొయ్యు. ఏది అదే మరి కిందలో ఉంది. పర్లేదు కొయ్యమని కొయ్యు సాతి. మరి కిందలో ఉంటాయి కాయలు. కింద కింద కాయలన్నీ కూడా మా బుడ్డదే కోసేస్తుంది. ఇంకా పై కాయలైతే నేను కోస్తున్నాను. ఇంకా పైన పందిరి అల్లుకుంటే బాగా ఉంటాయి. కాయలనేవి కిందకి ఏలాడుతుంటాయి కదా! క్లియర్‌గా కనిపిస్తాయి. ఇలా అయితే కొంచెం కష్టంగా ఉంటుంది వెతుక్కుంటూ కొయ్యడము. మామూలుగా ముసలోళ్ళకైతే అస్సలు కనిపించదు. ఎందుకంటే కాయను, ఆకు ఒకే కలర్‌లో ఉంటాయి కదా! బాగా వెతికి వెతికి కొయ్యాలి. ఇదంతా కూడా 25 సెంట్ అలా ఉంటుందండి. ఇంకా పక్కన కూడా వేసాము. నెల గ్యాప్ ఇచ్చైతే అవి అంటే నెల తేడా రెండిటికి కూడా. అవి ఇప్పుడిప్పుడే ఎగిరేసుకొస్తున్నాయి. చిగురేసుకొస్తున్నాయి. పందిరి మొత్తం అల్లుకున్న తర్వాత మీకు నేను క్లియర్‌గా చూపిస్తానండి. పందిరి మొత్తం అల్లుకున్న తర్వాత అసలు చూడటానికి 2 కళ్ళు చాలవనమాట. అంత మంచిగా ఉంటుంది. కింద అంతా కూడా కలుపు తీసి శుభ్రంగా ఉంచుతాం ఎప్పుడు కూడా. సో, మా వారైతే పోయినసారి మేము పందిరిలో కుర్చీ అలానే ఒక చాప అయితే ఎప్పుడు పందిరిలోనే ఉండేవి. పిల్లకాయలు అంటే మా పిల్లల్ని తీసుకొని కాయలు కోయడానికి వెళ్ళేవాళ్ళము. సో, మా పొడదానికైతే ఏకంగా కనిపిస్తున్నాయి కదండీ ఏటీఎం రాడ్లు. వాటికైతే ఒక చిన్న ఉయ్యాల కూడా కట్టేసేవాళ్ళం. ఎప్పటికప్పుడే ఫుడ్ తీసుకొచ్చి పందిరిలోనైతే కూర్చొని తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలానే ఇంకా మా రిలేటివ్స్ ఉంటారు కదా! మా అన్నయ్య వాళ్ళందరూ అంటే మా హస్బెండ్ వాళ్ళ బావ, బామర్దులు ఆళ్ళందరూ కూడా వచ్చి పిక్నిక్‌లా పెట్టుకునేవారు. సో, అప్పటికి నాకు ఛానల్ నేను స్టార్ట్ చేయలేదు కదా! సో, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. పందిరి కింద భోజనం చేస్తుంటే భలే ఉంటుంది. అలానే ఈ పందిరి కోసం ఖర్చు కూడా చాలా చేశాంలెండి. దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇక కాయలు లోపల ఆకుల మధ్యలో ఉన్న కాయలు మాత్రం భలే తెల్లగా ఉంటాయండి. బయట ఉన్న కాయలు కొంచెం గ్రీన్ ఉన్నా సరే లోపల ఉన్న కాయలు మాత్రం తేటగా తెల్లగా ఉంటాయి. అలాంటి కాయలు కూడా మార్కెట్‌లో బాగా పోతాయి. మా చిన్న పాపకి మాత్రం ఈ కాయలు కోయడం బాగా నచ్చిందనుకుంటాను. చూసిన ప్రతి కాయ కూడా అందకపోయినా సరే కాళ్ళ వేళ్ళ మీద నిలబడి మరీ లేచి కోస్తుంది.
ఇప్పుడు బాగానే వద్దన్న కొద్దీ పనిచేస్తారు. అదే పెద్దయిన తర్వాత ఇలానే కాయలు కొయ్యమంటే మాత్రం అస్సలు మాట వినరు. నేను ఏదో కాయలు ఏమి లేవు కదని చెప్పి చిన్న బాక్స్ అయితే తీసుకొచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక మాత్రం అసలు కాయలు కోస్తున్న కొద్దీ కనిపిస్తున్నాయి. ఇంకా మేమైతే మొత్తం కూడా తిరగలేదు. ఎందుకంటే దేవర దగ్గర పెట్టడానికే కదా! అన్ని ఎక్కువ కాయలు అవసరం లేదని చెప్పి కొంచెమే కోసాము. ఒక అర బకెట్ కాయలైతే కోసామండి. 2.5 కేజీల దగ్గరుంటాయి. ఎందుకంటే మేము దేవర దగ్గర పెట్టేసి ఇంకా మిగిలిన కాయలైతే అక్కడే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి కూడా పెట్టొద్దామని చెప్పి మొత్తం కొంచెం ఎక్కువే కాయలైతే కోసాము. ఈ 4 రోజుల నుంచి క్లైమేట్ మాత్రం భలే కూల్‌గా ఉందండి. అసలు ఎండ అనేదే లేదు. ఇలా చల్లదనానికి పొలం మీద ఎంత పనైనా చేయాలనిపిస్తుంది. ఇదంతా కూడా మల్లె తోటలేనండి. ఇప్పుడు నేను బారుకొచ్చాను కదా! సో, సైడ్ కనిపించేవన్నీ మల్లె తోటలే. ఇంటికి వచ్చి అన్నం తిని ఊరికైతే బయలుదేరామండి. సారీ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరు ఇక్కడెక్కడే కాదులెండి. 1 అవర్ జర్నీ పడుతుంది. 1 అవర్ పిల్లల్ని పట్టుకొని వన్ సైడ్ సారీ మీద కూర్చోవడం అంటే చాలా రిస్కు. ఇంకా అందుకే డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చి చెరుకుపల్లి పక్కన ఆరేపల్లి అనే గ్రామం అండి. అదే మా సొంత ఊరు కూడా. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరైతే అసలు ఊరు అదే. కాకపోతే వాళ్ళ అమ్మ, నాన్న చనిపోయిన తర్వాత ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసారు. సో, ఇక్కడ మేము ఇప్పుడు ఉండేదైతే వాళ్ళ అమ్మమ్మ గారి ఊరనమాట. ఉట్టి చేతులతో ఎళ్తే బాగోదు కదని చెప్పి తినే కాయలంటే ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా మా పిల్లలైతే ఐస్ క్రీమ్ అయితే అడిగారు. ఇంక నేను మా వారు బాదం పాలు తాగి వాళ్ళకైతే ఐస్ క్రీమ్ ఇప్పించాము. ఈ డ్రెస్సులు నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు కంటే ఇప్పుడే మా వాళ్ళకి కరెక్ట్‌గా సరిపోయాయి. అప్పుడు కొంచెం పొడవయ్యాయిలెండి. ఇంకా ఇది నూకాలమ్మ తల్లి గుడి. ఆదివారం గుడికాడైతే బాగా రద్దీగా ఉంటుంది. ఎక్కువగా ఆదివారం అయితే గుడికి వెళ్తారు. ఈ వైఎస్ఆర్ విగ్రహానికి ఇదిగోండి సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. నేరుగా చివరిల్లేనండి మాది. ఇప్పుడు మేమున్న దగ్గర చివరిల్లు మాదే. ఇక్కడ కూడా చివరిల్లు మాదే. ఊరికి చివరుంటాం అనుకుంటే ఎప్పుడు కూడా లాస్ట్ ఇల్లులైతే మావేనండి. నేరుగా ఇంకా మా అత్తయ్య, మామయ్యని పలకరించి దేవర గుడికైతే వచ్చేసాము. నాకు మాత్రం ఇక్కడ గుడి దగ్గర ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా ఉండదండి. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా బయట నుంచి చాలా దూరం నుంచి వచ్చాం కదా! కాళ్ళు చేతులైతే కడుక్కుంటున్నాము. నాకు మాత్రం ఈ అమ్మవారంటే చాలా సెంటిమెంట్ అండి. ఎప్పుడు కూడా ఎక్కువ మనసులో తలుచుకునేది కూడా ఈ అమ్మవారినే. ఈ అమ్మవారు వచ్చి శ్రీ సముద్రాల రేణుక అంకమ్మ తల్లండి. పేరొచ్చి అందుకే మా పెద్ద పాపకి మేము నామకరణం లితిక్ష అని పెట్టినా సరే మేము పిలిచేదైతే రేణుకనే పిలుచుకుంటాము అమ్మవారి పేరుగా. ఈ అమ్మవారికి కూడా ఆదివారం రోజే పూజలైతే చేస్తారండి. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము పంతులు గారైతే వచ్చి పూజ చేసి వెళ్తుంటారు. ప్రతి ఆదివారం కూడా సాయంత్రం సమయంలో భజన అయితే పెడుతుంటారండి. అప్పుడు మనం వచ్చి ఏదైనా సమస్య గురించి చెప్పామంటే దానికి తగిన పరిష్కారాన్ని అయితే చెప్తారు. అంటే వేరే వ్యక్తి రూపంలో అంటే ఒంట్లోకి అమ్మవారు వచ్చి అయితే చెప్తారు అన్నీ కూడా. ఆదివారం కదండి! అందుకే అమ్మవారికైతే నిండా పూలతో అలంకరించి పూజలైతే చేశారు. నేను తీసుకొచ్చిన దొండకాయలనైతే అమ్మవారి పాదాల దగ్గరైతే పెట్టి ఇంకా మా వారికి, పిల్లలకి అందరికైతే బొట్టు పెట్టుకుంటున్నాము ముందు. మేము అప్పటికే వచ్చేసరికి టైం 12 అయిందని పూజ సామాన్లు ఇంకేమీ తీసుకురాలేదు. కాయలు పెట్టి కానుక వేసి ఇంకా దర్శించుకొని వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. ఆ పక్కన గంటల కింద ఒక చిన్న విగ్రహం ఉంటుందండి అమ్మవారిది. అది అసలైన విగ్రహము. ఇంకా సైడు బుట్ట కట్టు ఉంది కదండీ! ఆ బుట్టలోని గవ్వలుంటాయి. ఆ గవ్వలనేవి మాకు అంటే ఈ మామూలుగా ఈ దేవర అనే అమ్మవారు పెరుమల్ల వారి దేవర అంటారు. అంటే మాది. మా ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ అమ్మవారైతే సొంతమని అర్థం అనమాట. అలా ఆ గవ్వలేమైనా అందులో గవ్వలు ప్రతి సంవత్సరం కూడా తీసి సముద్రంలో కడుగుతుంటారండి. అలా కడిగినప్పుడు ఏమైనా గవ్వలు పెరిగినాయంటే ఆ పెరుమల్ల వంశంలో పిల్లలు పుడతారని అర్థం. వీడియో అయితే 2 పార్ట్స్ కింద అయితే పెడుతున్నానండి. ఎందుకంటే బాగా లెంగ్తీ అయిపోతుంది కదా! నా ఫోన్ అయితే సపోర్ట్ చేయదు. సో, అందుకే ఇప్పుడు మిగతా మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కానీ, పొలాలు మిగతాదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నేనైతే ఇక్కడ కుంకుమనైతే తీసుకుంటున్నానండి. నేను డైలీ పెట్టుకునే కుంకుమ అయితే ఈ అమ్మవారి దగ్గర నుంచి తీసుకువెళ్తాను. అలానే ఎప్పుడు కూడా స్నానం చేస్తేనే ఈ కుంకుమనైతే పెట్టుకుంటాను. ఎందుకంటే అమ్మవారి కుంకుమ కదా! ఎలా పడితే అలా పెట్టేసుకోకూడదు. స్నానం చేసిన తర్వాతనే కుంకుమనైతే పెట్టుకుంటాము. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కాసేపు అక్కడే బయటైతే కూర్చున్నామండి. గుడి దగ్గర ఉన్న ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు. అలానే వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి. ఇంకా నేను మిగతాదైతే నెక్స్ట్ వీడియోలో మా అత్తయ్య మా కోసం ఏం పెట్టింది, ఏం పంపించింది ప్రతిదీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంక వెనకాల ఉన్నదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, పొలాలు, పూల మొక్కలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పటికే బాగా లెంగ్తీ అయిపోయింది కదండీ! మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.